రెండవది, దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు సామర్థ్యమును పొందుకోవడానికి రావాలి. చెప్పండి, దేవుని మందిరానికి చెప్తున్నాను. చెప్పండి, దేవుని మందిరానికి నేను వచ్చినప్పుడు సామర్థ్యము పొందుకోవడానికి నేను రావాలి. ఏంటి ఈ సామర్థ్యం అంటే? సామర్థ్యము అంటే బలం. ఈ బలమును నేను పొందుకోవాలి. ఈ బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే మనకు ఆ మంచి మనసును ప్రసాదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల మనసులు కలిగి ఉంటారు. అవి వేరే అనుకోండి, అవి కాదు. మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో. హల్లెలూయా.